హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్. సో ఇవాళ వ్లాగ్ వచ్చేసి ఇంకా అన్నం కర్రీలు అన్నీ అయిపోయాయి. అవి మీకు చూపించలేదు, ఊరికే చూపిస్తే ఏం బాగుంటుందిలే అనేసి. సో ఇప్పుడు వచ్చేసి నేను అన్నంని ఒక దాంట్లోకి తీసుకుంటున్నాను, ఎందుకంటే అన్ని గిన్నెలు ఒకేసారి తోముకుంటే ఇంకా నాకు ఈవినింగ్ తోముకోవాల్సిన అవసరం ఉండదనేసి అంత అన్నము, మార్నింగ్ వండిన అన్నము ఒక దాంట్లోకి తీసేసుకుంటాను. అలవాటు అయిపోయింది తను తిని తిని, కానీ మాకైతే అలా కాదండి. కారాలు మసాలాలు ఎక్కువగా ఉండాలి. నాకు మొత్తం వ్యతిరేకం తను. ఇక్కడ చట్నీ ఏంటి ఇంత కారంగా ఉంది అనేసి అంటుంటే నేను నైట్ చేసిన టమాటా చారు ఉంటే తీసుకొని వచ్చేసాను. తను చారులు అలాంటివి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. సో సమ్మర్ కాబట్టి మనం చారులని వాటినే ఎక్కువగా చేసుకొని తింటే మనకు చలవ చేస్తుంది. సో మజ్జిగ, వాటితో పాటు మజ్జిగ, జావలు అంటే రాగి జావ, జొన్న జావ అలాంటివి ఖచ్చితంగా తాగాలి. తాగితేనే వంటికి బలము. మన పూర్వీకులు వాటిని తాగే చాలా రోజులు బలంగా ఉన్నారు. వాళ్ళకి ఎలాంటి అంటే హెల్త్ పరమైన సమస్యలు ఏవి రాలేదు. జొన్న జావలు, రాగుల జావలు అవి తాగాలి. మేము ఇప్పుడు ఇంట్లోనే మేము చేసుకుంటూ ఉన్నాము. మీకు నెక్స్ట్ వ్లాగ్లో మీతో షేర్ చేసుకుంటాను ఫ్రెండ్స్, జొన్న జావలు, రాగుల జావలు. సో అదైతే చాలా టేస్టీగా ఉంటుంది. అది పూర్వీకుల కాలంలో తాగుతారు కదా, ఏం బాగుండదేమో అనుకోకండి, చాలా బాగుంటుంది. ఇక్కడ వచ్చేసి అయిపోయింది, మా హస్బెండ్ తినేసారు, వెంటనే తినేస్తూ ఉంటారు.
జాగ్రత్తగా ఉండండి మీరు కూడా. మేమైతే చాలా జాగ్రత్తగానే ఉంటాము. సో నాకు ఇస్త్రీ చేయడం రాదు, అందువల్ల మా హస్బెండ్ లోపలే చేయించుకొని వస్తాడు. అందుకని నేను యూనిఫామ్ ఒక్కటి తనకి ఇస్తాను. బయట ఏమీ అంటే సివిల్ డ్రెస్లో ఏమీ ఇస్త్రీ చేయలే కానీ ఒక యూనిఫామ్ ఒకటి తను ఇస్త్రీ చేసుకుంటారు. అక్కడ చాలా స్ట్రిక్ట్ అంట. యూనిఫామ్ లేకపోయినా కటింగ్ బాగున్నా కూడా, గడ్డం బాగున్నా కూడా అసలు ఎలౌ చేయరంట, తిట్టుతారంట. సో అందువల్ల చాలా స్ట్రిక్ట్గా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అవ్వాలి. మా హస్బెండ్ ఖచ్చితంగా ఫాలో అవుతారు. సో చూస్తున్నారుగా ఈ వ్లాగ్ వచ్చేసి, నేనైతే నాకు చాలా అంటే చాలా బర్డెన్ అయిపోతుంది ఈ 1 month నుంచి. ఇంకా మా మోను తల్లి కూడా వస్తే ఇంకా చాలా అంటే చాలా పెద్ద పని ఉంటుందట్టుంది. సో మనం ఆడవాళ్ళని తక్కువ అంచనా వేస్తూ ఉంటారు, ఇంటి దగ్గరే ఉంటారు కదా వాళ్ళు ఏం చేస్తారని అంటూ ఉంటారు. కానీ బయటికి వెళ్ళి చేస్తే ఒకే పని, కానీ లోపల ఉండి ఇంట్లో ఉండి చూసుకోవడం అనేది 100 పనులు ఉంటాయి. సో అది కొంతమంది తెలియక నువ్వు ఇంట్లోనే ఉంటావు కదా, నువ్వేం చేస్తావు, కూర్చొని తింటున్నావు అని హేళన చేస్తూ ఉంటారు. ప్లీజ్ అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఆడవాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వండి. సో అంటే నేను రెస్పెక్ట్ అంటే నెత్తి మీద కూర్చోబెట్టి చూడమని చెప్పట్లేదు, కానీ వాళ్ళకి గౌరవం ఇవ్వండి, వాళ్ళని ఒక మనిషిలాగా గుర్తించండి. అసలు ఇంట్లో ఆడవాళ్ళు లేకపోతే అండి మగవాళ్ళు అసలు ఏమీ చేసుకోలేరు. ప్రతిదీ ఏది ఒకటి చేయాలన్నా ఆడవాళ్ళే ఉండాలి. అందుకే అంటారు ఇంటికి ఆధారం ఆడది అన్నట్టు. ఆడదాన్ని బట్టి ఇంటి రూపురేఖలు ఉంటాయని అంటారు. సో ఇక్కడ వచ్చేసి అది చెప్పాను కదా, అది ఇది అని బాగా విసిగించుకుంటారు. కానీ నాకు ఆ విసిగించుకున్నట్టు అసలు ఏమనిపించదు, ఇంకా నాకు మంచిగానే అనిపించింది. ఇప్పుడు ఇంకా తను వెళ్ళిపోతారని నాకు ఎలానో అనిపిస్తుంది. ఇప్పుడైతే మేము ఒక్కరమే ఉండాలి, నేను నా బేబీ. ఇప్పుడైతే 3 దాకా మా హస్బెండ్ ఉన్నారులే, కానీ ఇప్పటి నుంచి వెళ్ళిపోతారు. నైట్ 12కి 11:30కి అలా వస్తారు. అప్పటిదాకా తన కోసం ఎప్పుడు వస్తారా, ఎప్పుడు 12 అయిద్దా, ఎప్పుడు 11 అయిద్దా అని ఎదురు చూస్తూ ఉండాలి. సో ఏంటంటే అంటే వదిలిపెట్టి వెళ్తున్నారని అంటే అందరూ అంటే ఎవరి పనులకు వాళ్ళు వెళ్తున్నారు, అది నేను తప్పు పట్టలేదు. కానీ ఒక్కదాన్నే ఉండడం అనేది ఒంటరితనంగా అనిపిస్తుంది. ఇన్ని రోజులు వాళ్ళందరూ ఉండి ఇప్పుడు లేకపోతే నాకు ఒక్కదాన్ని ఎలానో అనిపిస్తూ ఉంది. ఒక్కొక్కసారి ఏడుపు వచ్చేస్తూ ఉంటుంది. నేను ఒక్కదాన్నే ఉంటున్నా, నా బేబీ ఒక్కటే ఉంటుంది. పొద్దున్న దాకా నా పాప మొహం నేను చూసుకుంటూ ఉండాలి. ఎప్పుడో ఒకసారి ఫోన్ చూస్తాము. సో ఇదే ఫ్రెండ్స్, నా లైఫ్ అయితే ఇలా స్టార్ట్ అయింది. ఇంకా ఫ్యూచర్లో ఎలాంటి మలుపులు తిరగబోతుందో తెలియదులే, కానీ ఇక్కడ వచ్చేసి వెళ్ళిపోతున్నారు. నేనైతే వెళ్ళేదాకా నేను అక్కడే ఉంటాను. ఆయన పంపించిన తర్వాత ఇంటికి వస్తాను.